నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అలరించిన ప్రియదర్శిని బాల్ విహార్ బొమ్మల కొలువు. సంక్రాంతి సందర్భంగా ప్రియదర్శిని బాల్ విహార్లో ఏర్పాటు చేసిన మెగా బొమ్మల కొలువును స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రియదర్శిని బాల్ విహార్ వ్యవస్థాపకులు దివంగత అద్దంకి కేశవరావు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలనంతో దైవారాధన చేశారు. తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇంత పెద్ద బొమ్మల కొలువును ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ కుటుంబ సభ్యులను బొమ్మల కొలువు విశిష్టతను వివరించిన చిన్నారులు అనురాగ్, గ్రేసీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన పాఠశాల బొమ్మల కొలువుకు ఓపెనింగ్ కొరకు వచ్చిన శ్రీ బండారు సత్యానందరావు గారికి నమస్కారములు. నా పేరు గ్రేసీ. నా పేరు అనురాగ్. మేము 6వ తరగతి చదువుతున్నాము. ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని ఆ జాతి నిర్వహించే వేడుకలను బట్టి గ్రహించవచ్చు. మానవుడు తన జీవన క్రమంలో 10 మందితో కలిసి ఆనందోత్సవాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి. బొమ్మల కొలువు అనగానే మనకు 2 పండుగలు తరపుకు వస్తాయి. ఒకటి దసరా, 2 సంక్రాంతి. బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారంటే మన ఆంధ్రదేశంలో ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు, మరి కొందరు సంక్రాంతికి కొలువు పెడతారు. మన ప్రాంతంలో బొమ్మలు పెట్టడం అంటాం, కానీ కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం అని కూడా అంటారు.
మరి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు, ఎలా పెడతారంటే ఇంట్లో పెద్దలందరూ పూనుకుని బళ్ళలను ఒక నియమంలో మెట్లుగా అమర్చి వాటిపై బొమ్మలు పెడతారు. కొందరు చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు. ఈ బల్లని బొమ్మ బల్ల అని మెట్ల బల్ల అని వ్యవహరిస్తారు. ఈ మెట్లు ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. 3, 5, 7, 9, 11 ఇలా వారి దగ్గర ఉన్న బొమ్మను బట్టి అన్ని మెట్లు ఉంటాయి. బొమ్మలు పెట్టే ముందు బలను కేవలం తెల్లటి గుడ్డతో కప్పుతారు. ముందుగా బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి బలను కడిగి పెడతారు. బల్లలు లేని వాళ్ళు పెట్టెలు, పుస్తకాలు, సీనరీకు డబ్బాలు వంటి వాటిని మెట్లుగా అమర్చి తెల్లటి గుడ్డ పరిచి బొమ్మల గుళ్ళు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. మొదటి మెట్టు మీద దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు కొలువు పెట్టడం ఆరంభిస్తారు. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళ్తారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక బొమ్మ కింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు. దేవుడి బొమ్మలతో పాటు తప్పకుండా బొమ్మల కొలువులో పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం, బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారి కొట్టు కోమటి, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు, దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్ల బొమ్మలు, చెట్ల బొమ్మలు అలా వారి దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ ఈ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటి వాటిని ఈ కొలువులో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తిలోకి వచ్చింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలతో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటున్నాయి. అందంగా కళాత్మకంగా అమర్చిన ఈ బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలిచి పేరంటం చేస్తారు. ఈ కొలువు పెట్టడం అనేది కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతి సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది. ధన్యవాదాలు. వెరీ గుడ్, కంగ్రాట్స్, చాలా బాగా చెప్పారు అమ్మా. గాడ్ బ్లెస్ యు. ఏం చదువుతున్నారు? 6th క్లాస్. ఇద్దరు 6th క్లాసేనా?